ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భీమవరం డీఎస్పీ జయసూర్య పైన పవన్ కళ్యాణ్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత డీజీపీకి హోంమంత్రి దృష్టికి డీఎస్పీ వ్యవహారం పైన తీసుకువెళ్లినటువంటి సందర్భంలో డీఎస్పీ జయసూర్యకు కేంద్ర హోంశాఖ అవార్డు రావడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఓ కేసులో సమర్థవంతంగా విచారణ జరిపి దోషులను పట్టుకున్నందుకు డీఎస్పీ జయసూర్యతో పాటు మరికొందరికి కేంద్ర హోంశాఖ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అవార్డులు అందించింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ డీఎస్పీ జయసూర్యకు అవార్డు ఇవ్వడం పైన రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే డీఎస్పీ జయసూర్య పైన అనేక ఫిర్యాదులు వచ్చాయి, అనేక ఆరోపణలు వచ్చాయి. ఆయన పరిధిలో పేకాట శిబిరాల నిర్వహణ జరుగుతోంది, సివిల్ వివాదాల్లో తలదూర్చుతున్నారంటూ పవన్ కళ్యాణ్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేసి నివేదిక అందించాలని కోరారు. ఆ తర్వాత డీజీపీ హోంమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అదే సమయంలో డీఎస్పీ జయసూర్యకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గుడ్ ఆఫీసర్ అంటూ కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అక్షింతలు వేయడంతో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నాలుగు ఖర్చుకున్నారు, సవరించుకున్నారు. పవన్ కళ్యాణ్కు అందిన సమాచారమే కరెక్టు, తనకు అందిన సమాచారం తప్ప ఉండవచ్చు అంటూ సవరించుకున్నటువంటి సందర్భంలో కేంద్ర హోంశాఖ డీఎస్పీ జయసూర్యకి ఇప్పుడు అవార్డు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ డీఎస్పీ జయసూర్య కాండక్ట్ సరిగా లేదని ఫిర్యాదు చేశారు, విచారణ చేయాలని ఆదేశించారు. కానీ కేంద్ర హోంశాఖ ఆయన పనితీరును మెచ్చుకుంటూ అవార్డు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ కు కేంద్ర ప్రభుత్వం ట్విస్ట్ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పదే పదే తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి మాట్లాడుతున్నారు. మరో 15 ఏళ్లు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఇలాగే ఉంటుందని మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీల పొత్తు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్టు అనేక సార్లు పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ వస్తున్నారు. బీజేపీ వాదనను, బీజేపీ అభిప్రాయాన్ని, బీజేపీ మనసులో ఏముందో తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా 15 ఏళ్ల పాటు ఈ కూటమి ఇలాగే కొనసాగుతోందని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో బీజేపీ పవన్ కళ్యాణ్ కు ట్విస్ట్ ఇచ్చింది. బీజేపీ ఎవరైతే పవన్ కళ్యాణ్ విమర్శించారో, విచారణ చేయమని ఆదేశించారో అదే డీఎస్పీకి కేంద్ర హోంశాఖ ద్వారా అవార్డు ఇప్పించింది. ఆయన కాండక్ట్ గుడ్ అంటూ బీజేపీ పరోక్షంగా కేంద్ర హోంశాఖ ద్వారా అవార్డులు ఇప్పించడం ద్వారా స్పష్టం చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ కు బీజేపీ నుంచి వచ్చిన ట్విస్ట్ గా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వైఖరిపై బీజేపీ కూడా గత కొంతకాలంగా అసంతృప్తితో ఉంది. ఆయన వైఖరి పైన, ఆయన వ్యవహరిస్తున్నటువంటి విధానం పైన బీజేపీ పెద్దలు వ్యతిరేకతతో ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలోనూ వెనకేసుకురావడమే కాకుండా మరో 15 ఏళ్లు తమ పొత్తు కొనసాగుతోందని ప్రకటించడం, అందులో బీజేపీ కూడా ఉంటుందని ఏకపక్షంగా ప్రకటించడం పైన బీజేపీ పెద్దలు అసహనంతో, ఆగ్రహంతో పవన్ కళ్యాణ్ పైన ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఈ చర్చ నేపథ్యంలోనే డీఎస్పీ జయసూర్య వ్యవహారంలో బీజేపీకి ఒక అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ ఆరోపించినటువంటి డీఎస్పీ పైనే కేంద్ర హోంశాఖ ద్వారా అవార్డు ఇప్పించి ఆయన కాండక్ట్ గుడ్ అని బీజేపీ పరోక్షంగా పవన్ కళ్యాణ్ కు హెచ్చరిక చేసింది, అక్షింతలు వేసింది, ట్విస్ట్ ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏ అధికారి పైన ఆరోపణలు చేశారో అదే అధికారికి కేంద్ర హోంశాఖ అవార్డు ఇచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆరోపణల పైన ఎస్పీ విచారణ చేస్తారా? ఆ విచారణ చేసి ఆ అధికారికి సంబంధించి ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు? అదే సమయంలో అతనికి కేంద్ర హోంశాఖ నుంచి అవార్డు రావడం ద్వారా ఎస్పీ విచారణకు ఈ అవార్డు రావడం అడ్డంకిగా మారుతుందా? లేదా పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం పైన వెనక్కి తగ్గుతారా? డీఎస్పీ జయసూర్య వ్యవహారంలో తాము మాట్లాడింది, తాము చేసినటువంటి ఆరోపణలు తప్పని పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గుతారా? లేదా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తారా? ఎస్పీ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. ఇప్పటికే డీఎస్పీ జయసూర్యకు తెలుగుదేశం పార్టీలోని మంత్రులు, డిప్యూటీ స్పీకర్ మద్దతు ఉన్నటువంటి క్రమంలో విచారణ కూడా ఆలస్యమైందన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఏకంగా కేంద్ర హోంశాఖ నుంచి అవార్డు రావడం డీఎస్పీ జయసూర్యపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు పలుచనగా మారిపోయాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ కు బీజేపీ నుంచి ఎదురైనటువంటి ట్విస్ట్ గా రాజకీయ విశ్లేషకులు విశ్లేషణ చేస్తున్నారు.